మాజీ ప్రజాప్రతినిధుల అండదండతో కుంటకట్ట ధ్వంసం, అక్రమంగా తవ్వకాలపై రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారుల దూకుడు, కేసు నమోదు చేసుకొని మొదలు తూప్రాన్లో కలకలం. వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ హద్దులోని హౌస్లోన్ కుంట ప్రభుత్వ భూమిలో కుంటకట్ట గత 4 రోజులుగా రాత్రివేళ అక్రమార్కులు తవ్వడం జరిగిందని, జాతీయ రహదారి అనుసంధానంగా ఉన్న 30 అడుగులు రోడ్డుకు సులభంగా మార్గం కల్పించేందుకు ఒక ప్రముఖ మాజీ మున్సిపల్ ప్రజాప్రతినిధి అండదండల చర్యలు జరుగుతున్నట్లు ఆరోపణలు. స్థానికులు ఆగ్రహం, మీడియా వరుస కథనాలు, అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రెవెన్యూ ఎంఆర్తో పాటు ఇరిగేషన్ శాఖ కుంటకట్ట ప్రత్యక్షంగా పరిశీలించారు. కుంటను తొలగించి అక్రమంగా తవ్వాలని పరిశీలించిన అధికారులు ఇది స్పష్టం చేసి చట్టవిరుద్ధమని తెలిపారు. ఒక జేసీబీ ఆధారంగా మాజీ మున్సిపల్ ప్రజాప్రతినిధి పేరుతో అనుసంధానం ఉన్నట్లు వెలుగులోకి రావడంతో వెంటనే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైందని ఇరిగేషన్ అధికారులు తూప్రాన్ సిఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానందంకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. కుంట ధ్వంసం వల్ల హౌసుల ప్రాంతంలో నీటి నిల్వ నాశనమయ్యాయని, పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అయినా ఈ ఘటన అడ్డుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద అక్రమానికి వెనుక ఉన్న ప్రజాప్రతినిధి బయటపడడంతో రాబోయే రోజుల్లో కొంతమంది మాజీ నాయకులే మేమే నాయకులం, మేమే చైర్మన్ అంటూ పెత్తనం చూపుతున్నారు. తీరు మరింత వివాదానికి దారితీసే అవకాశం ఉందని మీడియాతో తెలిపారు. సెలవు రోజు కావున దాంట్లో తూప్రాన్ గ్రామ సేవలను అవసరంలోని కుంటలో అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా చెరువు కట్టను తొలగించారు. దానికి ఈరోజు పరిశీలన చేయననేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము తహసీల్దార్ గారులము చేసి ఇది అక్రమంగా చేసారు కాబట్టి ఎట్లాగో దీన్ని ఉన్నదాని ప్లేస్లో కంపల్సరీ ఎట్లా ఉందో పాతాన్గా రిస్టోరేషన్ చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరచనైనది. సర్వే చేసి ఏముందో తీసేసుకొని చర్యలు తీసుకుంటాం. రాత్రి ఏంటంటే గుర్తు తెలియని వాళ్ళు కట్టని తొలగించేసి వాళ్ళు వెంచర్కి దారి చేసుకున్నారు. కాకపోతే దాన్ని యథావిధిగా మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసి ఎవరైతే చేసారో బాధ్యులపై కూడా చర్యలు తీసుకున్నారు.